హలో ఫ్రెండ్స్, నిన్న మనము పర్ల్ స్టోన్ ఎలా స్టిచ్ చేయాలో అండ్ జర్దోసి ఫిల్లింగ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు నేను బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. బీడ్స్ అంటే ఆల్ టైప్ బీడ్స్, షుగర్ బీడ్స్ కానీ, రౌండ్ బీడ్స్ కానీ, ఇంకా ఎనీ టైప్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను రౌండ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. అది సేమ్ మన సీక్వెన్సీ ఎలా స్టిచ్ చేసామో వన్ చైన్కి వన్ బీట్ వేస్తూ వన్ చైన్ వన్ బీట్ కుట్టుకుంటూ స్ట్రైట్ అని కాదు, ఎనీ షేప్ మనం ఎక్కడైతే ఫిల్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే లైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక చైన్కి ఒక బీట్ వేస్తూ ఒక చైన్ కంప్లీట్ అయిపోవాలి. ఒక చైన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక చైన్కి బీట్ ఎక్కించుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అలాగే ఈ మన నిడిల్కి మ్యాక్సిమం ఎన్ని బీడ్స్ అయితే వస్తాయో అన్ని బీడ్స్ ఒకేసారి తీసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ ప్రాక్టీస్ ఉంటే ఈజీ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం అయితే వన్ బీట్కి వన్ చైన్ వేయడమే బెటరు. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యింది అని అనుకుంటే నీడిల్ నిండా బీడ్స్ తీసుకొని ఒకేసారి వేసుకుంటూ వన్ చైన్ వన్ బీట్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా నీట్గా వన్ బై వన్ వస్తుందో. కానీ ఎక్కడ కూడా మిస్ కావద్దు. ఎక్కడ మిస్ అయినా చైన్ గ్యాప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా గ్యాప్ కనిపించకుండా కంపల్సరీగా ఒక చైన్ ఒక బీట్ వేస్తూ లాస్ట్ వరకు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో కంపల్సరీగా నాట్ వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంత కష్టపడి వేసిందంతా వేస్ట్ అవుతుంది కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయేది స్టోన్ అంటే స్టోన్స్కి స్టాండ్స్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. అందులో మనం స్టోన్ పెట్టుకోవచ్చు, లేదంటే పర్ల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రెంచ్ నాట్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా అంటే రౌండ్గా సేమ్ కుందన్ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని సేమ్ సీక్వెన్సీ మనం ఎలా స్టిచ్ చేసినామో, సీక్వెన్సీ ఎలా అంటే వన్ బై వన్ చేసాం కదా, ఇది అలా కాకుండా అంటే వన్ బై వన్ అంటే ఎట్లా అంటే పక్కకి రావాలి. వన్ బై వన్ అంటే ఒక లేయర్లా రాకూడదు, పక్కన రావాలి ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా రెండిటికి స్టిచ్ కంపల్సరీగా పడాలి. అలా వేస్తూ ఈ స్టాండ్స్ని అయితే కంప్లీట్గా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయకుండా చాలా వరకు అయితే పేస్ట్ చేస్తారు, కానీ పేస్ట్ చేస్తే కొద్దిగా కొన్ని రోజుల తర్వాత ఊడిపోతాయి ఫ్రెండ్స్. అలా కాకుండా మనము స్టిచ్ చేసామనుకోండి, స్టిచ్ చేసిన తర్వాత స్టోన్ కానీ పర్ల్స్ కానీ ఎనీ టైప్ మనం ఏవైనా అందులో ఫిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు అలా కాకుండా కూడా ఫ్రెంచ్ నాట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఫ్రెంచ్ నాట్ కూడా. స్టాండ్లో ఫ్రెంచ్ నాట్ ఎలా వేయాలో, స్టోన్ ఎలా పెట్టాలో, లేదంటే పర్ల్స్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ ఇదైతే లైన్ బై లైన్ వచ్చేలాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కంపల్సరీగా నాట్ వేయడం మర్చిపోవద్దు. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా నాట్ అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వన్ బై వన్ ఒక లేయర్లా